నేను మొదటి నుంచి కూడా 2006 నుంచి కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల సభ్యుడు ఉన్నా. జిల్లా టీఆర్ఎస్ విభాగంలో పనిచేయడం జరిగింది, జిల్లా యువజన విభాగంలో పనిచేయడం జరిగింది. ఈరోజు జీవన్ రెడ్డి సార్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా హర్షించదగ్గ విషయం. యావత్తు బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం రాష్ట్ర కార్యవర్గం నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి గారి చేరికను చాలా గొప్పగా మేము ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే గత 40 సంవత్సరాలుగా సారు కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప పెనవేసుకున్న సంబంధాన్ని చూడడం జరిగింది. దాని ద్వారా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక అవమానించదగ్గ అంత గొప్ప నాయకుడిని అవమానించి బయటకి పొమ్మనలేక పోగొట్టడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని తెలియజేసి సారు కేసీఆర్ గారే ముందుకొచ్చి స్వయంగా కేటీఆర్ గారిని రంగంలోకి దింపి జీవన్ రెడ్డి సార్ గారిని ఆహ్వానించడం, దాని ద్వారా ఈరోజు ప్రజా ఆశీర్వాద సభతో జగిత్యాల అంటేనే ఒక పోరాటాలకు ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ ఇది. జగిత్యాల జైత్రయాత్రతో ఈరోజు జీవన్ రెడ్డి గారు మా పార్టీలోకి చేరడం చాలా గొప్ప విషయం. అందువలన ఒక జగిత్యాల వరకే కాకుండా ఈ చేరిక అనేది యావత్ తెలంగాణ వైపు మొత్తం కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నది. సారు మీ అందరం కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ అందరం కూడా కలిసికట్టుగా పాత బీఆర్ఎస్ కానీ ప్రస్తుతం చేరుతున్న కాంగ్రెస్ పార్టీ కానీ అందరం కూడా సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రంలో కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఇది జైత్యాల జైత్రయాత్ర పునాదిగా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాదాపు ఇప్పుడు 2.5 సంవత్సరాలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 42 సంవత్సరాలు జీవన్ రెడ్డి సాబ్ కాంగ్రెస్ పార్టీతోటి కలిశారు, పార్టీని కష్టపడ్డారు, పార్టీని గెలిపించారు. సరే, దురదృష్టవశాత్తు ఎలక్షన్ లోపల ఓటమి గెలుపు అది సహజం ఎవరికైనా కానీ సార్. కొన్ని సందర్భం లోపల అది ఎవరికైనా కామన్. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారో అప్పటి నుంచి జీవన్ రెడ్డి సాబ్ మీద ఒక కుట్ర పన్నారు. కుట్ర పన్ని జీవన్ రెడ్డి సాబ్కు ఎట్లా అనగదొక్కాలి అంటే డైరెక్ట్ జీవన్ రెడ్డి సాబ్కు వారు చేయక జీవన్ రెడ్డి సాబ్ కార్యకర్తలను అనగదొక్కారు. అనగదొక్కి వాళ్ళ కుట్రపూరితంగా జీవన్ రెడ్డి అపోజిట్ ఇంకో క్యాండిడేట్ తయారు చేశారు. ఆ క్యాండిడేట్ కాబట్టి సార్కు ఎట్లయితే మన కార్యకర్తలు దూరం అవుతున్నారో సార్ సింగిల్ అయిపోయి పొజిషన్ చేసి చాలా మానసికంగా బాధ పెట్టారు జీవన్ రెడ్డి సాబ్కు ఈ రేవంత్ రెడ్డి టీం. సరే, ఏది ఏమైనా సార్ పైవాడు ఏం చేసినా మంచి రోజు చేస్తారట. వీళ్ళు జీవన్ రెడ్డి సాబ్కు ఎంత కీడు చేశారో తెలంగాణ ప్రజలకు అంత మేలైంది సార్. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారిని మంత్రి పదవి ఇయ్యాక ఎట్లయితే కీడు చేశాడో చంద్రబాబు, అది ఇలా మా తెలంగాణ వచ్చింది. అదే స్టెప్ ఇలా రేవంత్ రెడ్డి చేశారు. రేవంత్ రెడ్డి గారు చేసి జీవన్ రెడ్డి సాబ్కి ఎట్లయితే కీడు చేసి బయట పంపారో అది యావత్ తెలంగాణ ప్రజానికి మేలవుతుంది, 100% మేలవుతుంది సార్. చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఇలా జీవన్ రెడ్డి సార్ ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారో సార్ అక్కడి నుంచి మీరు చూడండి 3 మున్సిపాలిటీలు పోయినాయి వాళ్ళకి, 3 మున్సిపాలిటీ బీఆర్ఎస్కి వచ్చినాయి. జీవన్ రెడ్డి సాబ్ అంతా శ్రమపడి అంతా కష్టపడి ఇలా అంతా మేము కార్యకర్తలు కష్టపడితే ఇలా ప్రభుత్వం వచ్చింది సార్. సార్ వీళ్ళు చాలామంది అంటే ఒకసారి బాధ అనిపిస్తుంది. జీవన్ రెడ్డికి పార్టీ బాగా చేసింది, జీవన్ రెడ్డికి పార్టీ దయచేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోండి. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి చేసిండు. ఇది ఒకటి మంచిగా అది కూర్చుకోండి మీరు. ఆ రోజుల్లో జీవన్ రెడ్డి సాబ్ R&B మినిస్టర్ ఉన్నప్పుడు ఇదే మన వైఎస్ రాజశేఖర గారు జీవన్ రెడ్డి సాబ్ను రాజీనామా చేయించి కేసీఆర్ తోటి పోటీ చేయించారు సార్. మంత్రి పదవికి రాజీనామా చేయించి కేసీఆర్ తోటి పోటీ చేయించారు. అంటే వేరే నాయకులు లేరు ఇంకా కాంగ్రెస్ లోపల. ఇదే మహేష్ కుమార్ గౌడ్ PCC గారు అంత మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు గెలిచిన వాళ్ళు అలా ఒకసారి ప్రజా చరిత్ర తీయండి. సరే, ఏదో మీ అదృష్టం మంచిగా ఉన్నది, మీరు ఇలా కాంగ్రెస్ పార్టీని అధిష్టానాన్ని మైనస్ చేసినారు, ఆ పెత్తనం మీరు నడిపిస్తున్నారు. అది మీ ఘనతను వాళ్ళ ఘనత నడుస్తుంది. సరే, చరిత్రను గ్రహించండి, మీరు చరిత్రను గ్రహించండి. ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నిసార్లు గెలిచారు, పబ్లిక్ లోపల ఎంతమందికి మేలు చేశారు. ఇలా ఒక జీవన్ రెడ్డి అంటే జగిత్యాల కాదు సార్, యావత్ తెలంగాణలో పేరు పొందిన నాయకుడు, మచ్చలేని నాయకుడు, నాట్ కరప్షన్ నాయకుడు. అయితే సార్ ఆ రోజులలో కేసీఆర్కు ఎట్లయితే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వక చంద్రబాబు నాయుడు ఎట్లయితే బయట చేశారో అదే దాంతో ఇవాళ మనం ఈ పరిస్థితి వచ్చింది. ఇలాగిన తెలంగాణ కాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అవుతుండేనా సార్? ఒకసారి రేవంత్ రెడ్డి మెజార్టీ చూడండి, జీవన్ రెడ్డి సాబ్ మెజార్టీ చూడండి. సరే, ఏది ఏమైనా ఇక మా మంత్రి గారు అంటున్నారు లక్ష్మణ్ కుమార్, నాకు చాలా అంటే చాలా అఫ్సోస్ అంటారు ఉర్దూలో సార్, అది తెలుగులో ఏమంటే తెలియదు, చాలా అంటే చాలా బాధాకరం అనిపించింది నా చెప్పిన మాట. జీవన్ రెడ్డి సాబ్కు మంత్రి పదవి ఇస్తే పోతుండేనని ఒక క్వశ్చన్ వేసారు ఎవరు మన మంత్రి గారు మీ కొరకు జీవన్ రెడ్డి సాబ్ ఎంత కష్టపడ్డారు. మీరు మంత్రి అయితే మీకన్నా ఎక్కువ సంబరం మేము చేసినాము. మీరు మంత్రి ఫస్ట్ జగిత్యాలకు వస్తే మీకు ఎంత ఘనంగా స్వాగతం పలికినాము.
మీకు జీవన్ రెడ్డి సాబు నా ముంగట ఒక 100 సార్ నేనే సాక్షి నా కూడా 100 సార్ చెప్పారు సార్ మీరు ఒక డిస్టిక్ మంత్రి వాళ్ళు అయితే మీరు కార్యకర్తను చూసి కార్యకర్తకు ప్రిఫరెన్స్ ఇవ్వండి కార్యకర్త ఎవరైతే 20 ఏళ్ళు జెండా మోసినారు ఎవరైతే పార్టీ కూడా కష్టపడు అలాంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ చేయాలి అని మేము కూడా సార్ ఒక 100 సార్లు చెప్పిన కావచ్చు కానీ సార్ పదవికి ఆశపడలే సార్కి పదవికి ఆశపడితే ఈ రోజుల్లో సార్ పార్టీ చెప్పొద్తుండే ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది సార్ దగ్గర కరప్షన్ లేదు కాబట్టి బాజాబ్తా ప్రజానాయకుడు సార్ 1000 మందిలో దుంకుతాడు తప్పు చేస్తే భయపడతాడు సార్కి ఓటుకు నోటు ఏదో భూ కబ్జాలు ఏదో బ్లాక్మెయిల్ చేస్తే భయపడుతుంది సార్ ఏం అట్లా చేయలేదు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎట్లా చేయాలి జగిత్యాల ఒక వారం 10 రోజుల నుంచి సార్ పండుగ వాతావరణం ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి గారు సారు ఎలక్షన్ కన్నా ముందు జగిత్యాలకు వచ్చి ఏం చెప్పారు రోడ్ షో లోపల నేను యావత్ భారతదేశం తిరిగాను ఫస్ట్ క్యాండిడేట్ శరద్ పవార్ రెండవ క్యాండిడేట్ మీ జీవన్ రెడ్డి సేవలు మరవలేనని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇక సార్ చిన్న అఫ్సోస్ విషయం ఏంటిదంటే ఈ మంత్రి గారిని అంటున్నారు జీవన్ రెడ్డి సాబ్కు మంత్రి పదవి ఇస్తే పోతుండేనా అని సార్ కూర్చొనేసారు సార్ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడాలి కదా సార్ ఏమన్నా మన క్యాండిడేట్కు ఇవ్వండి ఒక మార్కెటింగ్ చైర్మన్ సార్ 2.5 సంవత్సరాలు జీవన్ రెడ్డి మనిషికి ఇవ్వలేరు వాళ్ళు జీవన్ రెడ్డి మంత్రి ఇస్తారా అంటే వాళ్ళకి చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు మంత్రి ఇస్తాడని సార్ జనాలు గ్రహిస్తున్నారు కదా తెలంగాణ జనాలు గ్రహిస్తున్నారు కదా సార్ ఏది ఏమైనా కానీ సార్ రేవంత్ రెడ్డి గారు చేసిన చాలా మంచిగా చేసిన రేవంత్ రెడ్డి మీకు చాలా ధన్యవాదాలు మీరు చేసిన కీడు అది యావత్ తెలంగాణ ప్రజలకు మేలు అవుతుంది రాసి పెట్టుకోండి మీరు ధన్యవాదాలు నేను మొహమ్మద్ హబీబ్ ఫ్రమ్ జగిత్యాల్ వార్డ్ నెంబర్ 44 నేను 2 టైమ్స్ కాంగ్రెస్కు పోటీ చేసినాను మైనార్టీ టౌన్కు జనరల్ సెక్రటరీ కూడా ఉన్నాను మనకు ఈ సభ నడుతున్నది ఇప్పుడు ఈ సభ కోసం చాలా మన కార్యకర్తలు కౌన్సిలర్లు సర్పంచ్లు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మాకు న్యాయం కాలేదు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎంత ఖుషిగా ఉండే మనం ప్రతి ఒక్క కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ కార్యకర్త కానీ గంత ఖుషిగా ఉండే కానీ ఆ ఖుషి ఇప్పుడు మనకు వెళ్ళిపోయింది ఎందుకంటే మాకు న్యాయం కాలేదు మా సార్కు కాలేదు మా కార్యకర్తకు కాలేదు అందుకోసం ఈ సభలో చేరుకుంటున్నాం ఖుషిగా చేరుకుంటున్నాం దాని తర్వాత చూపిస్తాం మనం తొక్కుంటా వచ్చినారంటారు కదా ఎక్కుంటే ఇప్పుడు గుట్ట ఎక్కుతాం మనం థ్యాంక్ యూ పార్టీలోకి రావడం పార్టీ మారడానికి అసలు కారణాలు అసలు ఈ పార్టీలోకి అసలు రావడానికి జీవన్ రెడ్డి గారు పార్టీ మారడానికి అనేక కారణాలు ఉన్నాయి వాస్తవంగా ఆయన 25వ తారీఖు నాడు రాజీనామా చేస్తా అన్నప్పుడు అంత పెద్ద సీనియర్ లీడర్లు రాజీనామా చేస్తా అంటే కనీసం ఆయన నచ్చి మొదలిచ్చే అది లేదా రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి గారి పెద్ద కొడుకు అంటే ఒక 4 ఏళ్ళు పెద్దోడు కావచ్చు ఇప్పుడు ఏందో తడాకా చూపిస్తాడు ఈ 3-4 జిల్లాలల్లో మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నష్టం చేసింది ఎట్లా పోతున్నాం ఏంది అన్నది దాని మీద ఆలోచన జీవన్ రెడ్డి గారి ఆలోచన పరిజ్ఞానాన్ని కూడా వాళ్ళ ఆలోచనలో పెట్టకపోతే ఏ విధంగా ఉంటుంది ఇప్పటికీ రైతు బంధు 3 సార్లు వేయలేదు ఇప్పటికీ రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు 6,000 ఇస్తుర్రు ఒక ఎకరాన 6,000 ఇస్తుండు 12,000 ఇస్తుండు 15,000 12,000 చేసిండు 15,000 12,000 చేసిండు ఆ 12,000 కూడా రెగ్యులర్గా వేస్తే అయిపోతుండే కదా అది కూడా చేత కాలేదు మరి జీవన్ రెడ్డి గారు పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కనుక ఈ ఉద్దేశంగా టీఆర్ఎస్ పార్టీకి పోవడం చాలా మంచిది రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మా నమ్మకం అంటే బీఆర్ఎస్ అసలు కారణం చెప్పినా కదండి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ లాగా పెట్టుకున్నాడు పాత వాళ్ళను అంతా సీనియర్లను తీసేస్తుండు కొత్త వాళ్ళని ఆయన టీంను పెట్టుకుంటుండు ఆయన టీంను పెట్టుకొని ఆయన చెప్పిందే వినాలి ఆయన భజన చేసేటోనికే పదవులు ఉంటున్నాయి ఆడ ఆ ఉద్దేశంగా జీవన్ రెడ్డి గారు బయటకు వెళ్తున్నారని నా నమ్మకం అవును ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి కేసీఆర్ రావాలని జనాలల్లో వచ్చింది నినాదము జనాలల్లో వచ్చింది కనుక కేసీఆర్ గారు వస్తే మనకు తెలంగాణ బాగుంటుంది మా ఉత్తర తెలంగాణలో బాగుంటుందని ఆలోచన 10 సంవత్సరాలు చేసిండు ఈయన 2 సంవత్సరాలనే ఇతని మీద వ్యతిరేకత వచ్చింది ఆ విధంగా జీవన్ రెడ్డి గారు ఆలోచన చేసి కేసీఆర్ బాగుంటుందని ఈ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటుండు నేడు